నమస్కారం. ఏబిఎన్ ఇన్సైట్ కు స్వాగతం. తెలుగు రాష్ట్రాల్లో వెలుగులోకి వచ్చిన తాజా కథనాలు ఇవాల్టి ఎపిసోడ్లో చూద్దాం. ముందుగా ముఖ్యాంశాలు. దావోస్ పర్యటనలో లోకేష్ బృందానికి వింత అనుభవం. మోదీ గురించి ఓ పారిశ్రామికవేత్త చెప్పారట కొత్త విషయం. పెద్దపల్లి జిల్లాలో తీసికట్టుగా మారిన తెలుగుదేశం. సర్పంచ్ పోర్లో అభ్యర్థులను నిలపకపోవడం విచిత్రం. శ్రీకాకుళం జిల్లాలో ఆసక్తిగా మారుతున్న సమీకరణాలు. ఎచ్చెర్లలో సత్తా చాటేందుకు రాజకీయ పార్టీల కసరత్తులు. రోజుకో మలుపు తిరుగుతోన్న బెజవాడ నగర రాజకీయాలు. రెండు విషయాలపైనే చర్చించుకుంటున్నాయి పార్టీ వర్గాలు. ఆంధ్రప్రదేశ్ కేబినెట్లో యువ మంత్రి నారా లోకేష్ సీఎం చంద్రబాబు తనయుడనే విషయం పక్కన పెడితే లోకేష్ బాబు కష్టపడుతోన్న తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. దావోస్లో తాజాగా ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు ఆయన వెళ్లారు. అక్కడ ఆయనకు ఓ వింత అనుభవం ఎదురైందట. ఆ సంగతేంటో ఈ కథనంలో చూద్దాం. ప్రపంచ ఆర్థిక వేదిక ప్రతి ఏటా నిర్వహించే సదస్సుకు ఏపీ నుంచి 4 ఏళ్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరవుతున్నారు. అయితే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీ కార్యక్రమాల్లో చంద్రబాబు బిజీగా ఉన్నారు. దీంతో ఈసారి ఆయనకు బదులు పంచాయతీరాజ్, ఐటీ శాఖల మంత్రి లోకేష్ ను దావోస్కు పంపించారు. ఆయనతో పాటు అధికారుల బృందం కూడా దావోస్ వెళ్లొచ్చింది. 5 రోజుల పాటు దావోస్లో ఉన్న లోకేష్ బృందం పలువురు పారిశ్రామికవేత్తలతో భేటీ అయింది. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని కోరింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో గత 3 ఏళ్ల నుంచి రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది. ఇప్పటికే దిగ్గజ సంస్థలు కియా, ఇసుజీ, హీరో, అశోక్ లేలాండ్ వంటి సంస్థలతో పాటు పలు మొబైల్ కంపెనీలు కూడా పరిశ్రమలు ఏర్పాటు చేశాయి. ఈ అంశాలన్నింటినీ లోకేష్ బృందం ప్రజెంటేషన్ ద్వారా పారిశ్రామికవేత్తలకు చూపించింది. పోలవరం ప్రాజెక్ట్, నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం, ఇతర ఐటీ కంపెనీల ఏర్పాటు గురించి కూడా ఈ సందర్భంగా వివరించారు. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో వేల కోట్ల రూపాయల పెట్టుబడులు, పరిశ్రమలు కలిగిన ఓ అప్పర కుబేరుడు లోకేష్ బృందంతో భేటీ అయ్యారు. సుమారు గంటసేపు జరిగిన ఈ సమావేశంలో ఆయన చెప్పిన ఆసక్తికర విషయాలు లోకేష్ బృందానికి -15 డిగ్రీల చలిలో సైతం వేడి పుట్టించాయి. రామాయపట్నం పోర్టుతో పాటు ఏపీలో సుమారు 5,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టాలని భావిస్తున్న ఆ పారిశ్రామికవేత్త ఇటీవల ఢిల్లీ వచ్చిన సమయంలో జరిగిన సంఘటనలను వివరించారు. సదరు పారిశ్రామికవేత్త భారత్ వస్తున్నారని తెలిసి ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం పంపారట. దీంతో ఆయన మోదీని కలుసుకున్నారట. వ్యాపార విస్తరణ గురించి మాట్లాడుతూ ఏపీలో తమ సంస్థ 5,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతోందని మోదీకి వివరించారట. సమావేశం ముగిసే సమయంలో మోదీ, మీరు గుజరాత్లో పెట్టుబడులు పెడితే ఢిల్లీ నుంచి నేరుగా గుజరాత్ వెళ్లేందుకు సౌకర్యవంతంగా ఉంటుంది. ఢిల్లీ నుంచి అహ్మదాబాద్కు బుల్లెట్ ట్రైన్ కూడా వేస్తున్నాం. ఎయిర్ ఫెసిలిటీ కూడా అద్భుతంగా ఉంది అని చెప్పారట. అయితే ఆయన మాత్రం ఏపీలో పెట్టుబడులపై ఇప్పటికే నిర్ణయం తీసుకున్నామని, అక్కడున్న పరిస్థితులపై అధ్యయనం కూడా చేశామని స్పష్టం చేశారట. అయితే ప్రధాని మోదీ మాత్రం ఒత్తిడి చేయడం మానలేదట. గుజరాత్లో పెట్టుబడులు పెట్టాలని ఆయన్ను పదే పదే కోరారట. ఇదే విషయాన్ని లోకేష్తో సదరు పారిశ్రామికవేత్త విపులంగా చెప్పుకొచ్చారట. తాము ఏపీనే ఎందుకు ఎంచుకున్నామో కూడా వివరించారట. పారిశ్రామిక విధానం, క్లియరెన్స్ల గురించి తెలుసుకునేందుకు హైదరాబాద్, ఏపీ, గుజరాత్లకు ఆ పారిశ్రామికవేత్త తమ బృందాన్ని పంపించారట. ఏపీలో కియాను కేస్ స్టడీగా చేసిందట ఆ బృందం. తిరుపతి, విశాఖ, విజయవాడలతో పాటు రాయలసీమలోని మరికొన్ని చోట్ల పరిశ్రమల ఏర్పాటుపై అధ్యయనం చేశారట. ఆ బృందం ఇచ్చిన నివేదిక ఆధారంగా ఏపీలో పెట్టుబడులు పెట్టాలని స్థిర నిర్ణయానికి వచ్చినట్టు ఆ పారిశ్రామిక దిగ్గజం లోకేష్కి వివరించారట. ఏపీ పట్ల తమ సానుకూలతకి మరో కారణం కూడా ఉందని ఆ పారిశ్రామికవేత్త లోకేష్ బృందానికి చెప్పారట. చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్ ప్లస్ పాయింట్ అన్నారట. దీంతో లోకేష్ తదితరులు సంతోషంతో పొంగిపోయారట. ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారట. అంతేకాదు ఆయనకు ఆంధ్ర రుచులను కూడా చూపించారు. ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు ఆంధ్రప్రదేశ్ నుంచి 10 మంది చెఫ్లను తీసుకెళ్లి ఏపీ స్టాల్స్లో మంచి వంటకాలు చేయించి వడ్డించారట. రుచికరమైన ఆ విందు అరిగించిన సదరు పారిశ్రామికవేత్త, మీ రాష్ట్రం బాగుంది, మీ ఆతిథ్యం ఇంకా బాగుంది, మీ వంటలు చాలా బాగున్నాయంటూ ప్రశంసలు కురిపించారట.
దావోస్లో లోకేష్ బృందం 5 రోజుల పర్యటనలో హైలైట్గా నిలిచిన ఈ సంఘటన ద్వారా చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్ ఏ స్థాయిలో ఉంటుందో అక్కడికి వెళ్లిన అధికారులకు సైతం బోధపడిందట. ఏపీలో అనువైన పరిస్థితులు, సౌకర్యాలపై ప్రపంచ స్థాయి పారిశ్రామికవేత్తలు మాట్లాడుకోవడం తనకు అమితానందం కలిగించిందని సన్నిహితులకు చెబుతున్నారట లోకేష్. చూద్దాం ఈ పరిణామం ఏపీ భవిష్యత్తుని ఎలా తీర్చిదిద్దుతుందో. ఆ పార్టీకి జిల్లాలో నాయకత్వలేమి ఏర్పడింది. పంచాయతీ ఎన్నికల్లో ఆ పార్టీకి చెందిన కొంతమంది మద్దతుదారులు సర్పంచ్లుగా గెలిచారు కూడా. కానీ ఆ పార్టీకి జిల్లా స్థాయిలో నాయకుడు లేకపోవడంతో చుక్కాని లేని నావలా తయారైంది పరిస్థితి. ఇంతకీ ఏ జిల్లాలో సంగతిది? ఏ పార్టీకి ఇలాంటి దుస్థితి వచ్చింది? పూర్తి వివరాలు ఈ కథనంలో చూద్దాం. ఒకప్పుడు పెద్దపల్లి జిల్లాలో తెలుగుదేశం పార్టీ కళకళ్లాడింది. ప్రస్తుతం ఆ పార్టీకి నాయకత్వం కొరవడి చుక్కాని లేని నావలా తయారైంది పరిస్థితి. ప్రస్తుతం పెద్దపల్లి జిల్లాలోని పెద్దపల్లి నియోజకవర్గంతో పాటు రామగుండం, మంథని నియోజకవర్గాలున్నాయి. గతంలో పెద్దపల్లి నుంచి కాల్వ రామచంద్రారెడ్డి, బిరుదు రాజమల్లు, చింతకుంట విజయరమణారావు శాసనసభ్యులుగా గెలుపొందారు. రామగుండం నుంచి మాతాంగి నరసయ్య 3 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రస్తుత ధర్మపురి శాసనసభ్యుడు కొప్పుల ఈశ్వర్, మాలం మల్లేశం పలుమార్లు తెలుగుదేశం తరపున పోటీ చేశారు. అలాగే మంథని నియోజకవర్గం నుంచి కూడా చందుపట్ల రామరెడ్డి ఒకసారి శాసనసభ్యునిగా గెలుపొందారు. సోమారపు సత్యనారాయణ, బెల్లంకొండ నరసింగరావు, బెల్లంకొండ సక్కుబాయ్ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేశారు. అంటే ప్రతి నియోజకవర్గంలో కూడా ఇదివరకు టీడీపీకి బలమైన క్యాడర్ ఉండేది. అయితే ఈసారి జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశానికి నాయకత్వం కొరత ఏర్పడింది. సర్పంచ్ ఎన్నికల్లో ఆ పార్టీ తరపున ఒక్క అభ్యర్థిని కూడా బరిలో నిలబెట్టలేకపోయింది. ఈ పరిణామంతో టీడీపీ కార్యకర్తలు అయోమయంలో చిక్కుకున్నారు. స్థానికంగా తమ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు లేకపోవడంతో వారు సైలెంట్ అయిపోయారు. పెద్దపల్లి జిల్లా ఏర్పాటైన 2 సంవత్సరాల్లోనే 2 టీడీపీ జిల్లా అధ్యక్షులు కండువాలు మార్చేశారు. ప్రస్తుతం ఆ పార్టీకి జిల్లా సారథి లేరు. ఈ పరిస్థితి తెలుగు తమ్ముళ్లతో పాటు టీడీపీ అభిమానుల్ని సైతం నిరాశకు గురి చేస్తోంది. జిల్లాల విభజనకు ముందు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకి పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు టీడీపీ అధ్యక్షుడిగా పనిచేశారు. పెద్దపల్లి జిల్లా ఏర్పాటు కాగానే ఆ జిల్లా అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఏడాది పాటు పనిచేసిన ఆయన రేవంత్ రెడ్డితో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. దీంతో పెద్దపల్లి టీడీపీ అధ్యక్ష స్థానం ఖాళీ అయింది. పెద్దపల్లి ప్రాంతానికి చెందిన సీనియర్ నేత అక్కపాక తిరుపతిని జిల్లా పార్టీ అధ్యక్షుడిగా టీడీపీ అధిష్టానం నియమించింది. మొన్నటి శాసనసభ ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రజాకూటమిలో భాగస్వాములుగా మారాయి. పెద్దపల్లి శాసనసభ టికెట్ ని కాంగ్రెస్ పార్టీ కేటాయించారు. గతంలో టీడీపీ నుంచి కాంగ్రెస్ లో చేరిన విజయరమణారావుకి అభ్యర్థిత్వం దక్కింది. అయితే టీడీపీని మోసం చేసి కాంగ్రెస్ లో చేరిన విజయరమణారావుకు మళ్లీ టికెట్ కేటాయించడాన్ని నిరసిస్తూ ఆ పార్టీకి అక్కపాక తిరుపతి రాజీనామా చేశారు. అనంతరం మాజీ మంత్రి ఈటెల రాజేందర్ సమక్షంలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారట. అప్పటి నుంచి జిల్లా టీడీపీ అధ్యక్ష పదవి ఖాళీగానే ఉంది. అప్పట్లో విజయరమణారావుతో దాదాపు టీడీపీ క్యాడర్ అంతా కాంగ్రెస్లో చేరింది. మిగిలిన కొద్దిమంది నేతలు, కార్యకర్తలు తిరుపతి వెంట నడిచి టీఆర్ఎస్లో చేరారు. దీంతో జిల్లాలో టీడీపీకి పూర్తిగా నాయకత్వంతో పాటు ద్వితీయ శ్రేణి నాయకత్వం కూడా కొరవడింది. పంచాయతీ ఎన్నికల్లో ప్రభావం చూపిన టీడీపీ ఈసారి పూర్తిగా దూరంగానే ఉన్నట్టు భావించవచ్చు. గతంలో పెద్దపల్లి నియోజకవర్గంలో 43 మంది సర్పంచ్లు ఉండగా మంథనిలో 15 మంది, రామగుండం నియోజకవర్గంలో 5 సర్పంచ్లు ఉన్నారు. ప్రస్తుతం జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ బలపరిచిన ఒక్క అభ్యర్థి కూడా జిల్లాలో లేకపోవడం ఆ పార్టీ శ్రేణులను నైరాశ్యానికి గురి చేసింది. అంతెందుకు ఎప్పుడూ ఘనంగా నిర్వహించే ఎన్టీఆర్ వర్ధంతిని జిల్లా కేంద్రంతో పాటు పలు చోట్ల జరపలేదంటే పరిస్థితి ఏ విధంగా ఉందో ఊహించుకోవచ్చు. ఇకనైనా టీడీపీ అధిష్టానం పెద్దపల్లి జిల్లాపై దృష్టి సారించి సరైన నేతని సారథిగా నియమిస్తే మంచిదని పార్టీ కార్యకర్తలు, అభిమానులు కోరుకుంటున్నారు. చూద్దాం టీడీపీ పెద్దలు ఎలా స్పందిస్తారు. శ్రీకాకుళం జిల్లాలో ఆ నియోజకవర్గంపైనే అందరి దృష్టి ఎందుకు కేంద్రీకృతమైంది? ప్రధాన ప్రతిపక్షం 2019 ఎన్నికల్లో పాగా వేయాలనుకుంటున్న ఆ నియోజకవర్గంలో వాస్తవ పరిస్థితి ఎలా ఉంది? అధికార పార్టీ అభ్యర్థికి ప్లస్గా మారుతున్న పరిణామాలే ప్రధాన ప్రతిపక్షం గెలుపుకు కళ్లెం వేస్తున్నాయా? అసలు ఆ నియోజకవర్గం ఏది,
ఎన్నికలు సమీపిస్తున్న వేళ మారుతున్న రాజకీయ సమీకరణాలు ఎలా ఉన్నాయి? వివరాలు తెలుసుకోవాలంటే ఈ కథనం చూడాల్సిందే. రెండు 2019 ఎన్నికల సందర్భంగా ఏపీలోని ప్రతి స్థానాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి ప్రధాన రాజకీయ పార్టీలు. గెలుపు కోసం ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తున్నాయి. ఇందులో శ్రీకాకుళం జిల్లాలో అయితే ఎన్నికల వేడి ముందే కనిపిస్తోంది. జిల్లాలో అత్యధిక స్థానాలు అధికార తెలుగుదేశం ఖాతాలో ఉండడంతో ప్రధాన ప్రతిపక్షం సిక్కోలుపై స్పెషల్ కాన్సంట్రేషన్ పెట్టిందట. ప్రధానంగా మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో అయితే ఈసారి ఎలాగైనా తమ సత్తా చాటాలని ప్రధాన ప్రతిపక్షం ఉవ్విళ్లూరుతోంది. టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి శ్రీకాకుళం వెన్నుదన్నుగా నిలుస్తోంది. రాజశేఖర్ రెడ్డి వంటి కాకలు తిరిగిన రాజకీయ నేతలు సైతం జిల్లాలో పార్టీ కోటను కదపలేకపోయారు. ఇలాంటి తరుణంలో 2019 ఎన్నికల్లో జిల్లాలో పట్టు నిలుపుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. అయితే క్షేత్రస్థాయి పరిస్థితులు మాత్రం ఆ పార్టీకి అంతగా సానుకూలంగా కనిపించడం లేదు. దీనికి కారణం ఇప్పటికే నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున సమన్వయకర్తలకు ఎన్నికలను ఢీకొట్టేంత సత్తా లేకపోవడమే అన్న టాక్ వినిపిస్తోంది. శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల నియోజకవర్గంపైనే ఇప్పుడు అందరి దృష్టి కేంద్రీకృతమైంది. కారణం టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు ఇక్కడి నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరి రాజకీయంగా సుదీర్ఘ అనుభవం ఉన్న కళా వెంకట్రావు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఓవైపు రాష్ట్ర అధ్యక్షుడిగా పార్టీ వ్యవహారాలు చూసుకుంటూనే విద్యుత్ శాఖ మంత్రిగా ఇటు శాఖాపరమైన వ్యవహారాలను చక్కబెడుతున్నారు. జోడు పదవులతో నిత్యం బిజీగా ఉండే కళా వెంకట్రావు నియోజకవర్గ పాలిటిక్స్ను మాత్రం ఏనాడు పక్కన పెట్టలేదు. బిజీ షెడ్యూల్లోనూ అవకాశం దొరికినప్పుడల్లా కళ ఎచ్చర్ల నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. దీనికి తోడు తన కుమారుడు రామ్ మల్లిక్ నాయుడు తండ్రి వారసత్వంతో నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉంటున్నారట. ఎవరు ఏ పని మీద వచ్చినా మల్లిక్ నాయుడు సహాయం చేస్తూ ఉంటారట. తండ్రి స్టేట్ పాలిటిక్స్లో బిజీగా ఉన్న నియోజకవర్గంలో అందుబాటులో ఉండరన్న భావన స్థానిక ప్రజల్లో రాకుండా జాగ్రత్త పడుతున్నారట. దీనికి తోడు నియోజకవర్గంలో IIIT ఏర్పాటు, తోటపల్లి ఆధునీకరణ, కొవ్వాడ అణు విద్యుత్ కేంద్రం నిర్వాసితులకు సకాలంలో పరిహారం అందించడంలో మంత్రి కళా చూపిన చొరవ టీడీపీకి ప్లస్ అవుతాయని భావిస్తున్నారు. రెండు 2014 ఎన్నికల్లో ఎచ్చర్ల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కళ ప్రస్తుతం తన స్థానాన్ని పదిలం చేసుకోవడానికి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. రణస్థలం, లావేరు, ఎచ్చర్ల, జి సిగడాం మండలాల్లోని కీలక నేతలను ఇప్పటికే సైకిల్ ఎక్కించేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బలమైన నాయకులుగా ముద్రపడిన అనేక మంది నేతలు ఇప్పుడు టీడీపీలోనే ఉన్నారు. దీనికి తోడు కాంగ్రెస్ హయాంలో ఎచ్చర్ల ఎమ్మెల్యేగా పనిచేసిన మీసాల నీలకంఠనాయుడు కళా వెంకట్రావుకు దగ్గరి బంధువు. ఇటీవలి కాలంలో నీలకంఠనాయుడు కళా రాయబారంతో చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. దీంతో ఎచ్చర్లలో పార్టీ అనూహ్యంగా బలపడిందనే భావన వ్యక్తమవుతోంది. ఇదిలా ఉంటే కళా కోటలో పాగా వేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆది నుంచి ప్రయత్నాలు చేస్తూనే ఉందట. 2014 ఎన్నికల్లో కళా వెంకట్రావు చేతిలో పరాజయం పాలైన గొర్రె కిరణ్ కుమార్కే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నియోజకవర్గ బాధ్యతలు అప్పగించింది. అయితే కళా వెంకట్రావును ఢీకొనే ఆర్థిక రాజకీయ బలం కిరణ్కు లేదంటున్నారు చాలామంది. మరోవైపు కిరణ్ కుమార్ వ్యక్తిత్వం తెలిసిన వారెవరూ ఆయన నాయకత్వాన్ని సమర్థించరనే టాక్ నియోజకవర్గంలో వినిపిస్తోంది. దీనికి కారణం గతంలో కిరణ్ కుమార్కున్న నేర చరిత్రే కారణమట. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కిరణ్ సొంత మండలం రణస్థలం. ఇక్కడ మాత్రమే కిరణ్కు కొంతమేర సానుకూల వాతావరణం ఉందట. జి సిగడాం, ఎచ్చర్ల, లావేరు మండలాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడపదడప కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ అవి ఎన్నికలను ప్రభావితం చేయలేవనేది రాజకీయ పరిశీలకుల వాదన. ఒక్క మాటలో చెప్పాలంటే
ఎచ్చర్ల నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలమైన అభ్యర్థి లేరనేది నగ్న సత్యం. కళా వంటి బలమైన ప్రత్యర్థిని ఎదుర్కోవాలంటే గొర్రెల కిరణ్ వంటి నేతలు సరిపోరనే భావన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల నుంచే వినిపిస్తోందట. దీనికి తోడు ఇటీవల పార్టీ అధినేత జగన్ పాదయాత్ర నియోజకవర్గంలో పార్టీకి కొంత తోడ్పాటునిస్తుందని భావించారు. అయితే జగన్ తన పాదయాత్రను నియోజకవర్గం అవుట్స్కర్ట్స్కే పరిమితం చేయడం ఆ పార్టీ కార్యకర్తలను తీవ్ర నిరాశకు గురి చేసిందట. జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎచ్చర్ల నియోజకవర్గంలో గెలుపు తమదే అని బయటకు చెబుతున్నా లోపల మాత్రం ఆ పార్టీ నేతలను టెన్షన్ వెంటాడుతోంది. మరోవైపు ప్రతి సందర్భంలోనూ టీడీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల వ్యక్తిత్వాలను బేరేజ్ వేసుకుంటున్న నియోజకవర్గ ప్రజల నాడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు చిక్కడం లేదట. పైగా 2014 ఎన్నికల్లో కిరణ్ కుమార్ కు బాసటగా నిలిచిన చాలా మంది నేతలు పసుపు పార్టీలోకి వెళ్లిపోవడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎన్నికల ఫీవర్ స్పష్టంగా కనిపిస్తోంది. ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. ఇప్పటికైనా క్షేత్రస్థాయి పరిస్థితులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అర్థం చేసుకోలేకపోవడం నియోజకవర్గ క్యాడర్ను తీవ్ర ఆవేదనకు గురి చేస్తోందట. గెలుపుపై ధీమా వ్యక్తం చేయడం వేరు, గెలుపు కోసం వ్యూహాత్మక ఎత్తుగడలు రచించడం రాజకీయ నేతలకు అవసరం. ఇలాంటి పరిస్థితుల్లో ఎచ్చర్ల నియోజకవర్గంలో 2019 ఎన్నికలు ఎలాంటి ఫలితాన్ని ఇస్తాయో చూడాలి మరి. బెజవాడలో ఏ చిన్న సంఘటన జరిగినా అది ఏపీలో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. బెజవాడలో జెండా ఎగిరితే రాష్ట్రం మొత్తం జెండా ఎగిరినట్లేనని పరిశీలకులు భావిస్తారు. అలాంటి నగరంలో ఈస్ట్, వెస్ట్, సెంట్రల్ నియోజకవర్గాల్లో జరుగుతున్న మార్పులు ఇప్పుడు అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. వంగవీటి రాధా ఎపిసోడ్ ఒకవైపు, జలీల్ ఖాన్ కుమార్తె పొలిటికల్ ఎంట్రీ మరోవైపు హాట్ టాపిక్ గా మారాయి. ఆ సంగతులేంటో ఈ కథనంలో చూసేద్దాం. ఏపీ రాజకీయ నాడీ కేంద్రంగా ఉన్న విజయవాడలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు సంచలనానికి దారితీస్తున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన వంగవీటి రాధా వ్యవహారం రాష్ట్రంలో చర్చనీయాంశమైంది. 4 నెలలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంతగా క్రియాశీలంగా లేని వంగవీటి రాధా ఆ పార్టీకి గుడ్ బై చెప్పి బయటకొచ్చారు. విజయసాయిరెడ్డి, బొత్స సత్యనారాయణ చేసిన రాయబారం ఫలించలేదు. బొత్స వచ్చి వెళ్లిన 2 గంటల్లోనే రాధా ఆ పార్టీని వీడారు. తన తండ్రి వంగవీటి రంగా ఆశయ సాధన కోసం పేద ప్రజల సంక్షేమానికి పాటుపడేందుకు ఆంక్షలు లేని ప్రజా ప్రయాణాన్ని కొనసాగిస్తానని రాజీనామా లేఖలో ఆయన పేర్కొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడడానికి గల కారణాలను రాధా వివరించడం ఆసక్తికరంగా మారింది. తన తండ్రి విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు కూడా వెళ్లవద్దని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంక్షలు విధించిందని ఆయన వివరించారు. తండ్రి లేనివాడివి, వదిలేస్తే గాలి కొట్టుకుపోతావంటూ జగన్ చేసిన వ్యాఖ్యలను రాధా చెప్పడంతో ఆ మాటలు ప్రజల్లోకి వెళ్లాయి. అయితే సమయస్ఫూర్తిని కాకుండా కాస్త ఆవేశాన్ని ప్రదర్శించడం వంగవీటి రాధాకి ఇబ్బందిగా మారింది. తండ్రిని చంపిన పార్టీలోకి ఎలా వెళ్తారు అంటూ టీడీపీని ఉద్దేశించి సోషల్ మీడియాలో వచ్చిన పోస్టింగ్లకు కూడా ఆయన ధీటుగానే సమాధానాలిచ్చారు. తన తండ్రి ఒక పార్టీకి పరిమితం కాదని, ఆయన అభిమానులు అన్ని పార్టీల్లోనూ ఉన్నారని వివరణ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీలో వంగవీటి రాధా చేరతారని తొలుత అందరూ భావించారు. పార్టీలోకి ఆహ్వానిస్తూ చంద్రబాబు ఓ ప్రతినిధి బృందాన్ని రాధా ఇంటికి పంపారు. ఆ సందర్భంగా కొండ ప్రాంతంలో నివసిస్తున్న వారికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలన్న డిమాండ్ను ఆ బృందం ముందుంచారు రాధా. అసలైతే జనవరి 26న సాయంత్రం 4 గంటలకు టీడీపీలో చేరాలని రాధా నిర్ణయించారట. కానీ వారికి పట్టాలిచ్చాకే చేరతానని చెప్పారట. అయితే ఎమ్మెల్సీ ఇస్తామని టీడీపీ నుంచి రాయబారానికి వెళ్లిన నేతలు రాధాకి హామీ ఇచ్చినట్టు సమాచారం. ఇదిలా ఉంటే విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మరో వివాదం మొదలైంది. ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఈసారి తన కుమార్తె షబానా ఖాతూన్ను రంగంలోకి దించాలని అనుకుంటున్నారట. ఓసారి ఆయన ఇంట్లో ఓ వేడుకకు చంద్రబాబు హాజరయ్యారు. అప్పుడే అమెరికా నుంచి వచ్చిన ఖాతూన్ని చూసి రాజకీయాల్లోకి రావాలని ఆయన ఆహ్వానించారట. ఖలీల్కు బదులు ఆమెకి టికెట్ ఇస్తామని హామీ ఇచ్చారట కూడా. దీంతో ఖాతూన్ తన కుటుంబంతో సహా విజయవాడకు వచ్చేశారు. చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరారు. చంద్రబాబు నివాసం నుంచి తన కుమార్తెను తీసుకుని బయటకు వచ్చిన జలీల్ ఖాన్
ఆమెనే నియోజకవర్గ అభ్యర్థి అని ప్రకటించారు. చంద్రబాబే ఆ మాట చెప్పారని కూడా అన్నారు. ఆ వార్త పశ్చిమ నియోజకవర్గంలో దావానలంలా వ్యాపించింది. రెండు 2014 ఎన్నికల్లో ఇదే నియోజకవర్గానికి నాగుల్ మీరాకు ముందే టికెట్ ఖరారు చేశారు. అయితే పొత్తులో భాగంగా బీజేపీకి ఆ సీటు కేటాయించడంతో అవకాశం చేజారింది. అప్పుడు నాగుల్ మీరాకు సర్ది చెప్పి ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చారు చంద్రబాబు. ఇప్పుడిక నియోజకవర్గం టికెట్ ఆశిస్తున్న నాగుల్ మీరా షబానా ఖతూన్కు టికెట్ కన్ఫర్మ్ చేశారని తెలిసి జీర్ణించుకోలేకపోతున్నారు. స్థానిక నేతలు ఎవరిని సంప్రదించకుండానే ఆమెకు టికెట్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. పార్టీ నియమాలకు విరుద్ధంగా జలీల్ ఖానే స్వయంగా అభ్యర్థిని ఎలా ప్రకటిస్తారని కూడా నిలదీశారు. 1-2 సార్లు ఇదే విషయమై అభ్యంతరం వ్యక్తం చేసిన నాగుల్ మీరాతో పలువురు టీడీపీ నేతలు మాట్లాడారు. పార్టీ వ్యవహారాలపై బహిరంగంగా మాట్లాడొద్దని గట్టిగానే చెప్పారు. చంద్రబాబు కూడా నేడు రేపో నాగుల్ మీరాను పిలిపించుకోవచ్చని తెలుస్తోంది. విజయవాడ సెంట్రల్, పశ్చిమ నియోజకవర్గాల్లో జరిగిన ఈ పరిణామాలు తెలుగుదేశంలో ఎన్నికలకు ముందే వేడి పుట్టించాయి. చూడాలి మరి మున్ముందు ఏం జరుగుతుందో. ఇదండి ఇవాల్టి ఇన్సైట్. మరిన్ని ఆసక్తికర కథనాలతో మీ ముందుంటాను. చూస్తూనే ఉండండి ABN ఆంధ్రజ్యోతి.